ప్రార్థన సిద్ధము చేసి ఆయన కృప కొరకు కనిపెట్టాలి. రెండోది కోయు చేనును ఏంటి అక్కడ కోయు చేనును చదవరన్నా కనిపెట్టి వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు కోసే చేనును కనిపెట్టి వెంబడించినప్పుడు వారు కోస్తున్నప్పుడు ఆ పొలాన్ని ఆ పంటను కోస్తున్నప్పుడు వారు పరగ రాలుతుందా పరిగి ఏదో రాలుతుందా లేకపోతే గుప్పుట్లు కొన్ని పనుల కింద వదిలేస్తున్నారు అన్నది మనకు కనబడుతుంది. ఇప్పుడు వారు కోస్తున్నారండి చేనుని, వారిని మనం చూడకుండా ఆ గొట్లాంటి ఈ గొట్లాంటి తెలిగి అలాగే ఇలాగని చూసి మొత్తం మీద అలా కోసుకుని వెళ్ళిపోయారు చాలా మట్టుకి. ఇప్పుడు ఇలా చూడగానే వారు ఎక్కడో ఉన్నారు, ఇక్కడి నుంచి ఏరుకుని వెళ్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏరుకుని వెళ్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏరుకెళ్ళాం, ఎందుకంటే చాలాకి వెళ్ళిపోయారు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఏ పనులు దొరుకుతాయని ముందుగా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ దగ్గర అంటే వెళ్తూ ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడి నుంచి ఏరుకొస్తే అంత ఏరేటప్పటికి గుప్పుడు అవుతుందేమో, ఎంత 2 గుప్పులు అవుతాయేమో. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా కొంచెం ఎక్కువగా దొరుకుద్దేమో అని. అంటే మనం అటు ఇటు చూడటం లేకపోతే నిర్లక్ష్యం ఉండటం కాదు, కానీ కోసేటువంటి చేనుని ఎవరైతే కోస్తున్నారో వారు నువ్వు కనిపెట్టి వారు నువ్వు వెంబడించినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు దేవుని వాక్యము కోస్తున్నప్పుడు, దేవుని వాక్యం ఎత్తబడుతున్నప్పుడు, దేవుని వాక్యం కొరకు నువ్వు కనిపెట్టినప్పుడు, నువ్వు వెంబడించినప్పుడు వాక్యాన్ని నీకు పరిగె కాదు పనలగలిగిన గొప్ప పంట నీకు అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. కనిపెట్టి వెంబడించే విధంగా ఉండాలి మనం. వాక్యమనే పనలు, వాక్యమనే పంట, వాక్యమనే దీవెన వర్షాన్ని దేవుని స్తోత్రం కలుగును గాక నీ కొరకు పనలుగా దేవుడు సమకూరుస్తాడు. ఎప్పుడు తెలుసా? కనిపెట్టి వారిని వెంబడించినప్పుడు. నువ్వు కనిపెట్టుకుని ఇష్టానుసారంగా తిరిగేసేసి అన్నీ జరిగిన తర్వాత వచ్చేసిన తర్వాత ఏమర్థమవుద్ది? ఈ పొలం వాళ్ళదేనా, ఆ చేను వాళ్ళదైనా కోసేసిందని అడుగుతావు. ఎందుకని ముందు నుంచి లేవు కాబట్టి. అది కూడా ఇప్పుడు కోసిందేనా, అక్కడ కూడా ఉంటుందా, రాలుతుందా పరిగా? అంటే వారిని దగ్గరగా వెంబడించాలి, వారిని కనిపెట్టి వెంబడించాలి. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎలాగ కోస్తున్నారో ఆ కోసేటప్పుడు రాలుతున్నాయా, విడిచిపెట్టేస్తున్నారా, లేకపోతే అక్కడక్కడ గుప్పులు వదిలేసారా, అది దేవుడు చూసుకుంటాడు. నువ్వు కనిపెట్టి నువ్వు వారిని వెంబడిస్తే సమృద్ధికరమైన పంట కోసేవారి కంటే వెనకాల వెంబడించే వారికి దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. అవునా? అక్కడ ఇలాగే అందరూ జేసీబీలు కాదుగా, కోత కోసిన మిషన్లలోనూ ధాన్యం ఏరుకుంటాం, ఇలాగ పనులు గుప్పులు ఏరుకుంటాం, అలాగ అన్నీ చేసి మొత్తం ఒక 20 బత్తాలు చేసినోడు కూడా ఉన్నాడు ఓ పక్కన దాచి. మీరు అలా చూస్తున్నారంటే చేసిన వాళ్ళు లేరా? ఓ 10 బత్తాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు కల్లాలు అన్నీ తీసి అద్ది అలా చేసి ఒక 4-5 మూటల బత్తాలు చేసేవాళ్ళు లేరా? గడ్డి కుప్ప నూరిసిన తర్వాత గడ్డి దులిపి అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆ గడ్డి మేటిని కూడా ఆ కళ్ళాన్ని కూడా ఇంకా ఆ గడ్డిని ఇంకా చూపిస్తే కొన్ని గింజలు రాలుతాయి. అలా ఒప్పుడు చేసుకున్న కొన్ని బస్తాలు ఇదే వ్యవసాయం చేయలే, కానీ కోచేవారు వెనకాల కనిపెట్టి వెంబడించాడు. ఇక్కడ పంట కోస్తున్నప్పుడు, వాక్యమైన పంట కోస్తున్నప్పుడు వాక్యాన్ని కనిపెట్టి నువ్వు వాక్యాన్ని వెంబడించగలిగితే ఆ వాక్యము ద్వారా నీకు సమృద్ధికరమైన పంట దేవుడు అనుగ్రహించునుగాక. మొదటిది ఏం కనిపెట్టాలి? ఏం సిద్ధం చేసి కనిపెట్టాలి? ఉదయమే నీ కంఠస్వరాన్ని దేవునికి వినబడాలి. వినబడిన వెంటనే అంటే నువ్వు ప్రార్థన అనేటువంటి ఆ ప్రార్థనతో దేవుని సందులో సిద్ధము చేసి దేవుని కృప కొరకు కనిపెట్టాలి, వేచి ఉండాలి. ఆమేన్. ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు. రెండోదిగా కోయు చేను వారి వెనకాల కనిపెట్టి వెంబడించాలి. అనే వాక్యం కొరకు కనిపెట్టి ఆయన వాక్యానుసారంగా వెంబడించడానికి నువ్వు ముందుకు వెళ్తే సమృద్ధికరమైన పంట. హల్లెలూయా. ఈ పొలములో పంట కోస్తున్నప్పుడు ఈ పొలంలో అందరూ ఉంటున్నారు, పరిగేరుకోవటానికి వచ్చారు.
ఈ పొలములో దైవజనుడు దేవుడు పంట కోస్తున్నప్పుడు ఆ పంటగా ఎవరైతే ఆశతో కనిపెట్టి వెంబడిస్తారో ఆ పంటను బట్టి వాక్యాన్ని బట్టి ఆ వాక్యాన్ని బట్టి కనిపెట్టి వెంబడించిన వారికి సమృద్ధమైన పంట పనులతో సంతోషగానాలతో వెళ్ళిపోతారు. హల్లెలూయా. మిగతా వాళ్ళు ఏం చెప్పారు ఏంటి? ఆ వాక్యం వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండదు, ఆ వాక్యం వాళ్ళని తాకినట్టు ఉండదు, ఆ వాక్యం వారిని బలపరిచినట్టు ఉండదు. ఎందుకని పంట కోసుకుంటూ దైవజనుడు వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని కనిపెట్టి వెంబడిస్తూ రాలేకపోయావు. అందుకని ఆ వాక్యం ద్వారా నీకు తృప్తి అనేది లేదు. ఎవరైతే ఆ వాక్యాన్ని వెనకాల కనిపెట్టి వెంబడిస్తున్నారో వారికి సమృద్ధిగా పనులు ఉంచేసే దేవుడు ఆయన. హల్లెలూయా. 2 మాటలు గుర్తుపెట్టుకోండి. అలా రూతు చేసింది. రూతు అలా చేసింది.